భారతీయ జనతా పార్టీ సంకీర్ణాలలో ఉన్నటువంటి మిత్రపక్షాల్ని అబ్జార్బ్ చేసుకుని జీర్ణించుకుని అది ఎదిగిపోయింది. అది మహారాష్ట్రలో శివసేనైనా కొట్టింది, ఒరిస్సాలో బిజు జనతాదళ్ని కొట్టింది, కర్ణాటకలో జేడీఎస్ని కొట్టింది, బీహార్లో జేడీయూని కొట్టింది, ఇట్లా అన్ని చోట్ల. కానీ అదే భారతీయ జనతా పార్టీ ఒక్క చంద్రబాబు చేతిలో తను నలిగింది, కానీ బాబుని దాటగలిగినటువంటి శక్తి లేదు. దట్ ఈజ్ చంద్రబాబు. ఆ శక్తి ఏంటో మరొకసారి ఇప్పుడు కూటమి సర్కారులో నిరూపిస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన చాలా యాక్టివ్గా తెలివిగా ఒక ఎత్తు వేస్తున్నారు. ఫెయిల్యూర్ని ప్రభుత్వం ఖాతాలో వేస్తున్నారు, సక్సెస్ని ఆయన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా, పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సమస్యల గురించి మాట్లాడినా, లేదంటే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి మాట్లాడినా, ఇట్లాంటి వాటిట్లో ప్రభుత్వాన్నే ఇరుకుని పెడుతున్నటువంటి పరిస్థితి. క్రెడిట్ చంద్రబాబుకి, అదే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించి ఇది క్రెడిట్ ఏమో పవన్ కళ్యాణ్కైనాను, ఫెయిల్యూర్ ఏమో చంద్రబాబు ఖాతాలో వెళ్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఒక వేగంగా స్పందించినటువంటి అంశం ఏదైతే పెద్దిరెడ్డి మీద స్టోరీ ఈనాడులో రాగానే వెంటనే స్పందించింది పవన్ కళ్యాణ్. అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులకి దాని మీద నివేదిక కావాలని కోరడం వెంటనే జనసేనకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. అయితే ఆ తర్వాతన 12కో 1 గంటకో చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నాయకులతో మీటింగ్ అయినప్పుడు ఈ విషయం ఆయన నోటీస్కి రాగానే ఆయన తెలివిగా ఏం చేశారు, ఉట్టి అటవీ శాఖ కాకుండా రెవెన్యూ అటవీ శాఖల్ని కలిపి ఒక కమిటీ వేసి తద్వారా విచారణ జరిపించమని చెప్పేసి విజయానంద్కి ఆదేశించారు. విజయానంద్ ఆ కమిటీ వేసేశారు. తద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది దర్యాప్తు చంద్రబాబు చేతిలోకి వస్తుంది, నెంబర్ 1. రెండవది, ఇవాళ పత్రికల్లో ఏం రాశారు, చంద్రబాబు విచారణకు ఆదేశించారని రాస్తూ లోపల పేజీల్లో పవన్ కళ్యాణ్ రాశారు. అది ఎక్కడ కొట్టుకుపోతుందో వెంటనే అందుకుని మళ్ళీ తను వరదకి అడ్డుకట్ట వేయగలగడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు. అందుకనే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లాంటి వాళ్ళ పప్పులే ఆయన దగ్గర ఉడకలా.